హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. ఈరోజు నేను బేకరీ స్టైల్ రవా కేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ రవా కేక్లో నేను మైదా యూస్ చేయలేదు, ఎగ్ యూస్ చేయలేదు, బటర్ కూడా యూస్ చేయలేదు. కేవలం ఇంట్లో ఉండే ఉప్మా రవ్వ, నూనె, అలాగే పెరుగు, పాలతో చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఈ రవా కేక్ చేసుకోవచ్చు. ఒక్కసారి మీరు ఈ రవా కేక్ ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళకి, ముఖ్యంగా పిల్లలకైతే కనుక తప్పకుండా నచ్చుతుంది. ఈ సింపుల్ అండ్ ఈజీ కేక్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఈ కేక్ కోసం 1 కప్పు బొంబాయి రవ్వ అండి. మీడియం అయినా కానీ చిన్నదైనా ఏదైనా పర్వాలేదు, ఎలాగో మిక్సీలో వేసుకుంటాం కదా మనం. 1 కప్పు రవ్వకి 1 కప్పు షుగర్ తీసుకోవాలి. ఇవి రెండు కలిపి మనము మిక్సీలో వేసుకుందామండి. ఫైన్గా పౌడర్ కింద చేసుకుంటే సరిపోతుంది. మీకు మిక్సీలో ఎంత పౌడర్ అవుతుందో అంత ఫైన్గా చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి 1/4 కప్పు పెరుగండి, ఫ్రెష్ కర్డ్, అలాగే రూమ్ టెంపరేచర్లో ఉన్న కర్డ్, 1/4 కప్పు రిఫైన్డ్ ఆయిల్ తీసుకున్నాను నేను. రెండింటిని బాగా మిక్స్ చేయాలి. బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసినాక 1 కప్పు మిల్క్ తీసుకుని ఒక 1/4 కప్పు మిల్క్ ఉంచేస్తున్నానండి. నేను 3/4 కప్పు మిల్క్ యూస్ చేస్తున్నాను. ఈ కర్డ్ మిక్స్చర్లో మిల్క్ బాగా మిక్స్ అయ్యేటట్టు బీట్ చేసుకుని కొంచెంగా వెనిల్లా ఎసెన్స్ కూడా వేసుకుని అన్నీ కలిసేటట్టు బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకుని ఇవన్నీ మిక్స్ అయిపోయినాక ఇందాక మనం పౌడర్ చేసుకున్నాం కదా రవ్వను షుగరు మిక్సీలో, దాన్ని ఈ మిల్క్ మిక్స్చర్లో వేసి ఉండలు అనేవి లేకుండా నిదానంగా, ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. పూర్తిగా కలిసేటట్టు కలుపుకోండి అంతా. ఇలా మిక్స్ అయిపోయినాక ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము మినిమం 1/2 అవర్, మీకు టైం ఉంటే కనుక 1 అవర్ నాననివ్వాలండి. అప్పుడే మనకి బొంబాయి రవ్వ మిల్క్ని అంతా అబ్జార్బ్ చేసుకుని కేక్ అనేది పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. ఇలాగా ఒక 1 అవర్కి నేను వదిలేసాను. 1 అవర్ తర్వాత చూస్తే మనకి కొంచెంగా గట్టి పడుతుంది. ఈ మిల్క్ మిక్స్చరు రవ్వలో మిక్స్ అయ్యి రవ్వ కొంచెంగా గట్టిగా అవుతుంది. ఇదిగోండి కొంచెం గట్టిపడింది చూసారా. ఇప్పుడు ఇందులోకి మనం అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకుందాము. డ్రై ఇంగ్రీడియంట్స్ ఒక సీవ్లో వేసి జల్లించుకుంటే కనుక బాగుంటుంది. 1/4 కప్పు నేను గోధుమ పిండి వేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడరు, మీకు ఉంటే వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసుకోండి, పర్వాలేదు. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుని దీన్ని సీవ్ చేసి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ, అలాగే కొంచెంగా సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసి ఇందులోకి మిక్స్ చేసుకుని ఈ వెట్ మిక్స్చర్లోకి కట్ అండ్ ఫోల్డ్ అంటారు కదా, మనం కేక్స్కి ఎలా అయితే కనుక మిక్స్ చేస్తామో అలాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. మరీ గట్టిగా ఉంటే కనుక ఇందాక కొంచెం మిల్క్ మనం ఉంచాం కదా, ఆ మిల్క్ కూడా వేసి నేను మిక్స్ చేస్తున్నాను. కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోండి. మరీ రన్నీగా ఉండకూడదు, అలానే మరీ థిక్గా ఉండకూడదు. ఒక 4 టేబుల్ స్పూన్స్ టూటీ ఫ్రూటీ తీసుకుని దానిలో కొంచెంగా గోధుమ పిండి వేసుకుని ఈ కలిపిన టూటీ ఫ్రూటీని ఈ బ్యాటర్లో వేసి అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం సపరేట్గా ఉంచుకుందాము. ఈ బేకింగ్ టిన్ని రెడీ చేసుకుని బటర్ పేపర్తో ఈ రెడీ చేసుకున్న బేకింగ్ టిన్లోకి కేక్ మిక్స్చర్ వేయాలంటే కన్సిస్టెన్సీ మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ఇలా ఉండాలి పోరింగ్ కన్సిస్టెన్సీ. ఇందులోకి పైన కూడా టూటీ ఫ్రూటీతో మనం డెకరేట్ చేసుకుని అవెన్ని మాత్రం 180 డిగ్రీస్ 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలండి ఫస్ట్. ఇలా ప్రీహీట్ అయిన అవెన్లోకి మనం ఈ కేక్ టిన్ పెట్టి 180 డిగ్రీస్లోనే 30 to 35 మినిట్స్ కుక్ చేయాలి. ఒక్కొక్కసారి అవెన్ మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుందండి. ఒక 5-10 మినిట్స్ అటు ఇటు అవ్వచ్చు. టూత్ పిక్ కనుక మనం గుచ్చితే ఇలా క్లీన్గా వస్తే మనకి కేక్ రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిపోయిన కేక్ని ఒక కిచెన్ టవల్ వేసి మినిమం 1 or 2 అవర్స్ మనం వదిలేయాలండి. ఇలాగా వదిలేసినాక చూడండి 2 అవర్స్ తర్వాత మనకి కలర్ కూడా ఇంకొంచెం బ్రౌనిష్గా వచ్చి కట్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది. మన కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు డీమోల్డ్ చేసి నేను మీకు చూపిస్తాను. చాలా ఈజీగా వచ్చేస్తుందండి. పైన ఉన్న బటర్ పేపర్ తీసేసి 1 or 2 అవర్స్ ఆరనిస్తేనే మన కేక్ అనేది కరెక్ట్గా కట్ అవుతుంది. రవ్వ కేక్ కదా, లేకపోతే కనుక మీరు హాట్ మీదే కట్ చేసేస్తే కేక్ అనేది పొడి పొడి అయిపోతుందండి. ఇదిగోండి ఎంత బాగా కట్ అవుతున్నాయో చూసారా. మన బేకరీ స్టైల్ రవా కేక్ రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే పిల్లలకి చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. సింపుల్గా జస్ట్ 1/2 అవర్లో చేసుకోవచ్చండి ఈ కేక్.
ఈ రెసిపీ మీరు ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.